పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. విమానాన్ని దూరం నుండి చూస్తే అది ఒక చిన్న పక్షిలాగా కనిపిస్తుంది. కానీ అదే పక్షి తన కడుపులో ప్రయాణికులను పెట్టుకుని తక్కువ సమయంలో ఖండాలను దాటిస్తుంది. సుమారు 122 సంవత్సరాల కిందట రైట్ సోదరులు ఈ అద్భుత ఆవిష్కరణ చేశారు. అప్పటి నుండి ఈ భారీ విహంగాలు వినీలాకాశంలో తమ రెక్కలకు పని చెబుతూనే ఉన్నాయి. ఆటో పైలట్ సహా అనేక రకాల ఆధునిక పరిజ్ఞానాల జతవడంతో విమానాల్లో రిస్క్ తగ్గుతూ వస్తుంది. అయితే ఈ విమానం రన్వే నుండి గాల్లోకి లేవడం, గమ్యస్థానం వద్ద రన్వేపై దిగడం అత్యంత సంక్లిష్ట దశలు. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో 35% టేకాఫ్ సమయంలో కానీ ఆ వెంటనే కానీ జరుగుతున్నాయని తేలింది. తాజాగా అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతే నేలకూలింది. విమానం ఆకాశంలో స్థిరమైన ఎత్తుకు చేరగా సాగే ప్రయాణాన్ని క్రూజింగ్ దశ అంటారు. టేకాఫ్, ల్యాండింగ్ దశలతో పోలిస్తే ఈ సమయంలో ప్రమాదాలు చాలా తక్కువ. ఇంతకీ టేకాఫ్ సమయంలో ముప్పు ఎలా వస్తుంది? నిర్దిష్ట వేగంతో రన్వేపై దూసుకెళ్తూ సరైన విధానాలు అనుసరిస్తేనే విమానం గాల్లోకి లేవగలుగుతుంది. ఇందులో భాగంగా అప్పటి వరకు రన్వేపై నిశిలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జోరందుకుంటుంది. ఈ క్రమంలో పైలట్లు విమానం గరిష్ట సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇంజన్లు పూర్తి స్థాయిలో శక్తిని వెలువరుస్తాయి. ఈ సమయంలో పైలట్ల మధ్య విస్తృత సమన్వయం అనేది చాలా అవసరం. మెరుపు వేగంతో డెసిషన్స్ తీసుకోవాలి. టేకాఫ్ సాఫీగా సాగడానికి రన్వే ఉపరితలం నుంచి గాలి వేగాన్ని కొలిచే సెన్సార్ల వరకు లోపరహితంగా పనిచేయాలి. ముఖ్యంగా టేకాఫ్ సమయంలో విమాన ఇంజన్లపై గరిష్ట ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం, ఇంధనం పీడనం పడిపోవడం, తయారీ లోపాలు వంటివి తలెత్తితే దిద్దుబాటు చేసుకోవడం కొంచెం కష్టమే. అయితే టేకాఫ్ సమయంలో జరిగే ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని నిపుణులు అంటున్నారు. సంక్షోభ సమయంలో పైలట్ తక్షణం స్పందించకపోతే పెను ముప్పు తలెత్తవచ్చు. టేకాఫ్ ముందు పైలట్లు వాతావరణ పరిస్థితులు, రన్వే పొడవు, విమాన బరువు, ఇంధన స్థాయి వంటి వివరాలను విశ్లేషించాలి. వాటి ఆధారంగా కీలక వేగాలను లెక్కించుకోవాలి. కొద్ది దూరం రన్వేపై వేగంగా ప్రయాణించాక రొటేషన్ పాయింట్ను నిర్దేశించుకోవాలి. ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలి. దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుంది. ఆ రొటేషన్ పాయింట్ను తప్పుగా లెక్కించడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. విమానం పైకి లేచే కోణాన్ని సరిగ్గా ఎంపిక చేయకపోవడం కూడా ప్రమాదకరం. విమానంలోని కీలక వ్యవస్థల్లో అప్పటి వరకు బయటపడిన లోపాలు టేకాఫ్ సమయంలో వెలుగు చూస్తాయి. ఉదాహరణకు చక్రాల వ్యవస్థ, హైడ్రాలిక్స్, ఆటో థ్రాటిల్, గాలివేగ సూచకులు వంటి వాటిలో అకస్మాత్తుగా లోపాలు బయటపడవచ్చు. తీవ్ర ప్రతికూల వాతావరణం దృష్ట్యా స్పష్టత తక్కువగా ఉండటం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విమానయానికి ప్రధాన విలన్లు. అకస్మాత్తుగా గాల్లో ఒక ప్రాంతంలో మైక్రో బ్రస్టర్ వంటివి ఏర్పడుతుంటాయి. దీనివల్ల ఆ ప్రదేశంలో గాలి బలంగా కిందికి తీసుకొస్తుంది. టేకాఫ్ తర్వాత గాల్లో స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న విమానాన్ని అది అస్థిరపరుస్తుంది. రన్వే పైకి అకస్మాత్తుగా ఒక పక్షి కానీ మరో విమానం వచ్చినప్పుడు స్పందించడానికి పైలట్ కు కొన్ని సెకండ్ల సమయమే ఉంటుంది. కొన్నిసార్లు దీన్ని సరిచేయడం అసాధ్యం కావచ్చు. క్రూజింగ్ దశలో ఆటో పైలట్ సేవలను పొందవచ్చు. ఈ వ్యవస్థ పైలట్ జోక్యం లేకుండా నిర్దిష్ట ప్రయాణ మార్గంలో విమానాన్ని నడుపుతుంది. అందుకు అవసరమైన సర్దుబాటు స్వయంగా చేపడుతుంది. టేకాఫ్ సమయంలో ఆ వెసులుబాటు ఉండదు. ప్రతి విన్యాసం, ప్రతి కమాండ్ ను పైలట్ స్వయంగా చేపట్టాల్సి ఉంటుంది. పైగా అది సకాలంలోనే జరగాలి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ విశ్లేషణ ప్రకారం విమాన ప్రమాదాలకు కారణాలు టేకాఫ్ సమయంలో జరిగిన ప్రమాదాల్లో మానవ తప్పిదాల వల్ల చోటు చేసుకున్నవి 65%, సాంకేతిక వైఫల్యం కారణంగా 20%, ప్రతికూల వాతావరణం కారణంగా 10%, రన్వేలో చొరబాట్లు వంటివి ఇతర కారణాల వల్ల 5% ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.